హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. చాలామంది బాధితులు రకరకాల కేసులు పెట్టి వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్లకు సంప్రదించి వాళ్ళకి జరిగినటువంటి రకరకాల యాక్సిడెంట్స్ కావచ్చు, ఇన్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే అటాక్స్ కావచ్చు, దాడులు కావచ్చు, దర్జనలు కావచ్చు, ఇట్లాంటి వాటి మీద చాలామంది బాధితులు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేస్తారు. ఫిర్యాదులు చేయగానే పోలీసులు ఏంటంటే అలా పట్టదగిన నేరాలు అనేటటువంటి ఉంటాయి. ఇమ్మీడియట్గా కట్టగలిగేటటువంటి కేసులలో పట్టదగిన నేరాలలో పోలీసులు కేసులు నమోదు చేస్తారు. కేసులు నమోదు చేసి కేసు అయిపోయింది పో అని అలా కొడుతూ ఉంటారు. కానీ ఎఫ్ఐఆర్లు అడిగితే నీకు ఎఫ్ఐఆర్ కావాలన్నా అనేటటువంటి పద్ధతులలో ఇబ్బందులు పెట్టడం, అడగగానే ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఏం చేయాలనేది చాలామంది అడుగుతారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినటువంటి 24 గంటల లోపల సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసి ప్రకారంగా ఏం చెప్తా ఉందంటే క్లియర్గా కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే ప్రతి బాధితుడికి ఉచితంగా ఎఫ్ఐఆర్ని పోలీస్ అధికారులు ఇవ్వాలనేది చట్టం చెప్తుంది. ఇవ్వకపోతే మీరు www.police.gov అనేటటువంటి ఒక వెబ్సైట్ కూడా ఉంది. మీరు ఆ వెబ్సైట్లోకి పోయి మీరు ఎఫ్ఐఆర్ని తీసుకోవచ్చు. లేదంటే ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి వ్యక్తుల మీద తెలంగాణ ఎఫ్ఐఆర్ ఉచితంగా అయినటువంటి అధికారుల మీద కూడా ఏసీపీకి కానీ డీసీపీకి కానీ మీరు కంప్లైంట్ పెడితే ఆటోమేటిక్గా సంబంధిత అధికారులు ఇస్తారు. మీరు మరొకసారి గుర్తుంచుకోండి, telanganpolice.com అనేటటువంటి ఒక వెబ్సైట్లోకి పోయి ఎఫ్ఐఆర్ని ఉచితంగా తీసుకోవచ్చు. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోండి, యాక్సిడెంట్స్ కానీ, దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, లేదు ట్రెస్పాస్, దొంగతనం ఇట్లాంటి కేసులలో ఎఫ్ఐఆర్లు ఇస్తారు. కానీ మనం తెలంగాణ పోలీస్.comలో తీసుకోవచ్చు. కానీ కొన్ని రేప్ కేసులకు సంబంధించినవి, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, లేదు గర్ల్స్ మీద 18 సంవత్సరాల లోపల వయసున్నటువంటి పిల్లల మీద, ఆడపిల్లల మీద జరిగేటటువంటి పోక్సో లాంటి కేసులలో మరి కేసులు నమోదైనప్పుడు ఎఫ్ఐఆర్లు ఈ వెబ్సైట్లలో తెలంగాణ పోలీస్.com అనేటటువంటి వెబ్సైట్లో దొరకవు. మీరు సంబంధిత బాధితులు అయినప్పుడు సంబంధిత అధికారులను కలిసి మీరు ఎఫ్ఐఆర్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా తీసుకోండి. లేదనంటే మీరు ఒక న్యాయవాదిని పెట్టుకొని మీరు సంబంధిత ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరో ఆ పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలో ఉందో ఆ కోర్టుకు పోయి ఆ కోర్టులో ఒక అడ్వకేట్ని పెట్టుకొని మీరు ఉచితంగా అడ్వకేట్ పెట్టుకొని సీసీ కాపీలు తీసుకోవచ్చు. లేదంటే మీరు ఫిర్యాదు చేసినటువంటి పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలో అవుతుందో ఆ కోర్టుకు పోయి అక్కడ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని సంప్రదించి, అయ్యా నా మీద నేను పెట్టినటువంటి కంప్లైంట్ మేరకు పలానా ఈ ఎఫ్ఐఆర్ అయింది, అధికారులు నాకు ఇస్తలేరు, నాకు సీసీ కాపీ కావాలి, ఎఫ్ఐఆర్ కానీ, కంప్లైంట్ కానీ, పోస్ట్ మార్టం కానీ, ఇతర డాక్యుమెంట్లు ఏ అవసరం ఉన్నా ఏమని మీరు అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ అనేటటువంటి వాళ్ళు ప్రతి కోర్టులో ఒకరు ఉంటారు. ఆ కోర్టుకు పోండి, అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి మీరు దరఖాస్తు పెడితే ఇస్తే వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఉచితంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీని ఇతర పిఎంఈ కానీ, ఇంక్వెస్ట్ కానీ, శవ పంచనామా కానీ ఇతర ఏమైనా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా వాటిని మీరు తీసుకోవచ్చు, ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతాను.